హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజా 7 వారాల నగల్ని ముందుగా నువ్వే పెట్టుకున్నావు, ఇప్పుడు దీక్ష పెట్టుకున్నా పర్వాలేదు అని అరుణ్ చెప్పాడు. కానీ ఇప్పుడు దీక్ష పెట్టుకున్న పెళ్ళైన తర్వాత మన పెళ్ళైన తర్వాత ఆ 7 వారాల నగల్ని నీకే చెందుతాయి అని చెప్పటంతో, అలాగే సార్, కానీ నాకు ఆ పట్టు చీర కావాలి అని రోజా చెబుతుంది. ఆ పట్టు చీర కూడా ఈ చామంతియే తీసుకురావాలి అని రోజా చెప్పడంతో చామంతి చాలా షాకింగ్గా ఏం మాట్లాడుతున్నారండి, ఈ నగలు తీసుకురావడానికి చాలా కష్టమైపోయింది. ఇప్పుడు పట్టు చీర నేను ఎలా తీసుకురావాలను, నా వల్ల కాదు అని చామంతి చెబుతుంది. ఇక రోజా మొండి పట్టుకొని, అలాగే రోజా ఏదో ఒక విధంగా ఆ పట్టు చీరని నువ్వు కట్టుకునేలా చేస్తాను అని అరుణ్ చెబుతాడు. తర్వాత అరుణ్, ప్రేమ్, చామంతి ముగ్గురు గార్డెన్లో నిల్చొని చీకట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు పట్టు చీరని నేను తీసుకువస్తే మనీ అవ్వదు, నువ్వు వెళ్ళి తీసుకురావాల్సిందే అని ప్రేమ్ చెప్పడంతో, ఏంటి నేనా అని అరుణ్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే చామంతి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. నువ్వు వెళ్తేనే పని పూర్తవుతుంది, నువ్వు వెళ్ళి నేను చెప్పమన్నట్లుగా దీక్షతో చెప్పావే అనుకో, అప్పుడు ఖచ్చితంగా దీక్ష ఆ పట్టు చీరని నీ చేతికి ఇస్తుంది, అది తీసుకొని వచ్చి నువ్వు రోజాకి ఇచ్చేసే అని ప్రేమ్ ఏదో ఒక ప్లాన్ చెబుతూ ఉంటాడు. దాంతో చామంతి మరీ షాకింగ్గా ఆ ప్లాన్ని వింటూ నోరు తెచ్చుకొని మరి వింటూ ఉంటుంది. ఏంట్రా ఇది వర్కౌట్ అవుతుందా అని అరుణ్ అంటే, నేను చెప్పినట్లు నువ్వు ఏమాత్రం పొరపాటు చేయకుండా చేసేసే, ఖచ్చితంగా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెబుతూ ఉంటే, ఆ ప్లాన్ ప్రకారమే అరుణ్ దీక్ష దగ్గరికి అరుణ్ రావడంతో దీక్ష మెలకలు తిరిగిపోతూ సిగ్గుపడుతుంది. బావా, ఈ సమయంలో నా దిక్కు వచ్చావు ఏంటి బావా, ఏం కావాలి బావా అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఏమేం మాటలు చెప్పి ఆ పట్టు చీరని అరుణ్ తీసుకొని వెళ్తారు. మనం తర్వాత రోజా ఇంట్లోనే ఉందన్న విషయం జగదీష్కి తెలిసిపోయింది కాబట్టి సమయం చూసుకుని ఎప్పుడు వీలైతే ఎప్పుడు ఇస్తారో ఏంటో అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.